శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః. అరే ఏంటి మేడం? మ్యాచింగ్ బ్యాంగిల్స్ కార్లోనే ఉండిపోయాయి, నువ్వు వెళ్ళి తీసురా. చూశారా మేడం గారు ప్రతి చిన్న విషయాన్ని ఎంతగా పట్టించుకుంటున్నారు. పట్టించుకోబట్టే ఆ. నంబర్ 1 హీరోయిన్ అయింది. పారు మీరు కుమార్, ప్రేమ్ కుమార్. కుమార్? మీ డమ్ ఆ? అదే మీ మేడం ఎక్కడ అక్కడ పూజ దగ్గర ఉన్నారు. తెలుసు. కమాన్. ఇవ్వకండి మేడం. కాశ్మీర్ గాజులు మన కోసమే తెప్పించాను. మ్మ్. ప్లీజ్. నేనా? కానివ్వండి, అడిగితే కాదనకూడదు. మేడం గారికి గాజులు తొడగడం అంటే ఆ అందం ఆనందమే వేరు. అంతేనంటావా? బా సరే. మ్మ్. అయ్యా, పూజ అయిపోయింది. ఇక ఒక్కొక్కరు వచ్చి తమ ఇష్టదైవాన్ని ప్రార్థించి కొబ్బరికాయ కొట్టాలి. రండి. కానివ్వండి. రండి. నెక్స్ట్ మీరు మేడం. మ్మ్హ్. పెద్దవారు, ముందు మీరు కొట్టండి. అమ్మమ్మ, ఈ ఫీల్డ్లో వయసు కాదు కావాల్సింది, బిజినెస్ బిజినెస్ కావాలి. ఆ రకంగా మీరే పెద్దవారు, ముందు మీరే కొట్టాలి. మ్మ్. కానీ మ్మ్. కాస్త గట్టి కొట్టమ్మా. ఇంకా గట్టిగా. అయ్యో! అరే! మేడం, ఏమైంది? ఏటి మంజరి, ఏటింది? అమ్మో! రక్తం! ఏయ్, రేయ్, డాక్టర్కి కాకండి. లాగెత్తండయ్యా, పదండి. అయ్యో! అయ్యో! సారీ. నేను, నా నోరు రెండు యాంటీసెప్టిక్. మీకేం కాదు. థ్యాంక్ యూ. అమ్మయ్యా, రక్తం రావట్లేదంటే గండం గట్టెక్కినట్టే. వీరేమో కుమార్, ప్రేమ్ కుమార్, డైరెక్టర్ రాము గారి దగ్గర అసిస్టెంట్. తెలుసు. ఎస్ఎస్. ఇప్పుడేమో ఇక్కడ వీరి దగ్గర. అవునమ్మా. కూసిలాలు చాలు గాని ముహూర్తం టైం అయింది. వెళ్ళి చూడు, సంగతి చూడు. మేడం, మీరు రెడీ కదా? రెడీ, టేక్. వెళ్ళొస్తాను.
తెగిన వేలు చాలా తీయగా ఉంది. ఆహా ఓహో ఏం గుమగుమ ఉలవచారా? అవునమ్మగారు. అబ్బా వాసనకే ఒళ్ళు తూలిపోతోంది. ఇక తింటే ఉంటుంది. ఆ అన్నట్టు కూరేం చేసావు? శామగడ్డలు ఎప్పుడు? అబ్బా అబ్బా ఇలా చెప్పిన పని చేసుకుపోయేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. పొండమ్మాయి గారు. ఆ సరే గాని ఆ, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఏంటమ్మగారు? అంటేనా? అంటే నీకు పిల్ల జల్ల ఎవరు లేరా? ఎందుకు లేరమ్మగారు, ఓ కూతురుంది. మరికనే పెళ్ళై ఉంటుంది. అవునమ్మగారు, పెళ్ళయి దానికి ఒక కూతురు కూడా. అమ్మో అమ్మో అయితే నువ్వు అమ్మమ్మవి. అవునమ్మాయి గారు. ఆ, ఎక్కడుందట ఎవరండి? నీ కూతురు? కర్నూలు కాడుంటోంది. మరి చెప్పే. అయితే నీకు వారం రోజులు సెలవు మంజూరు చేస్తున్నాను, వెళ్ళరా. ఎక్కడికండి? నీ కూతురు దగ్గరికి, కర్నూలు కాడికి. ఎందుకండి? ఎందుకా? నవమాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన కూతురు దగ్గరికి ఎందుకా? ఎందుకని అడుగుతున్నావా? అవునమ్మగారు. కన్న కూతురు ఎలా ఉందో, ఏ కష్టాలు పడుతుందో, అమ్మా అని నీకోసం ఎంతగా తల్లిడిల్లుతోందో చూసి రావాలని లేదు? లేదమ్మాయి గారు, ఏ నిన్నటి వరకు అది ఇక్కడే ఉంది. ఇవాళ పొద్దున్నే వెళ్ళింది. అయినా దానికి కట్టాలేటమ్మాయి గారు, కట్టుకున్నాడు నా తమ్ముడే. పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. చూసుకుంటున్నా సరే నువ్వు వెళ్ళక తప్పదు. ఎందుకు? ఈ కూతురు కోసం, ఈ కూతురు కాపురం కోసం. అర్థం కాలేదా? చెప్తా విను. నువ్వు ఇక్కడుంటే మీ బాస్కి నేను సేవలు చేసే అవకాశం లేదు కాక లేదు. అందుకని నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్తే మైనస్ అయితే నేను ఇంట్లోకి వచ్చి ప్లస్ అవుతాను. నాకేటి అంతెక్కట్లేదు అమ్మాయి వద్దు, గారు. దయచేసి ఓ వారం పాటు నువ్వు అప్స్కోండవు. అంటే కనిపించకుండా పో. ఎక్కడికి? నీ కూతురు దగ్గరికి. ఎందుకు? నేను ఇంట్లో తిష్ట వేయడానికి. అర్థం కాలేదా? ఉహుం. కర్మ కర్మ. అమ్మలగన్నయ్యమ్మ ఓ ఆయమ్మ. ఓ వారం పాటు నువ్వు ఇక్కడ ఉండకుండా ఉంటే ఈ వారం పాటు నేను ఇక్కడుండి అవసరానికి సతీష్ను ఆదుకుంటూ దగ్గరవుతాను. అర్థమైందా? అయిందమ్మాయి గారు. అయితే దయచేయి. అయ్యగారికి చెప్పకుండానే. నేను చెప్తాగా. ఈ 1000 రూపాయలు ఉంచు. చాలదంటే చెప్పు, మరో 500 ఇస్తాను. చాలండి అమ్మాయి గారు. మరైతే చెక్కేయి. ఇప్పుడే. ఈ క్షణమే ప్లీజ్. సతీష్, చిక్కావు చేతిలో గోరింకా, నువ్వు ఎక్కడికి పోలేవు చూడింకా. తినమ్మా, మా అమ్మ కదూ. కొంచెం తిను, కొంచెం తిను. ఆయా మ్. లంచ్ రెడీ చేయి. ఇంకెక్కడాయా? చెక్కేసింది. దామ్మదా, నీకోసమని అన్నట్లో గుమ్మపాలు పోసాను, చక్కెరేసాను, పాలబువ్వ చేశానమ్మా. తినమ్మా, తిను. కొంచెం తిను. ఆయా? తిను. ఆయా ఆ, మీరేంటి ఇక్కడ? ఆయా ఏమైంది? లేదు, ఎక్కడికి వెళ్ళింది? కర్నూలు కాడికి. ఆ? అదే కర్నూలు కూతురు దగ్గరికి వెళ్ళింది. ఏమైంది? సూడిదలట తీసుకురావడానికి వెళ్ళింది. బూడిదలా? బూడిదలు కాదు మహాప్రభు, సూడిదలు. అంటే అంటే వాళ్ళ అమ్మాయి తల్లి కాబోతుందట. సరే ఎప్పుడు వస్తుందట? వారం దాకా రాదట. వారం దాకా రాదా? రాదు. ఏ మీకేమన్నా ఇబ్బందా? ఇబ్బంది కాదా మరి? సరస్సును ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను. సరస్సునే కాదు, మిమ్మల్ని కూడా చూస్తూ కూర్చోమంటే కూర్చుంటాను. మధు, ఇందులో తప్పే ఉందండి. కన్న కూతుర్లా సరస్సును చూసుకుంటానన్నాను, కట్టుకున్న దానిలో మిమ్మల్ని చూసుకుంటానన్నాను. తప్పా? తప్పని నీకు అనిపించడం లేదా? నాకు అనిపించడం లేదు. మీకు అనిపిస్తోందా? ఆ? ఐ డోంట్ కేర్. నువ్వు కేర్ చేసినా చేయకపోయినా నేను చాలా విషయాల్లో కేర్ తీసుకుంటాను. నా విషయంలో కూడానా? నా మీద కోపం పాపం అన్నమే చూయిస్తారే. తినండి. మీకోసమని ఉలవచారు చేశాను. చామదుంపల వేపుడు చేశాను. ఎర్రకారం కొత్త ఆవకాయ కూడా కావాలా? కావాలంటే చెప్పండి, చిటికలో తీసుకొస్తాను. నాకేమొద్దు, కూర్చో.
ఓకే, చెప్పండి, ఏం చెయ్యను? ఏం చేస్తావంటే ఈ వాగుడుకాయ నోరు మూతపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? భోంచేయి. చెయ్యను. ఏ? భర్త తినకుండా భారీ భోంచేస్తే పురాణాలు బోరుమంటాయి, అందుకు. సరే అయితే నువ్వు చేయకపోతే నేను చేయను. సారీ. ఎందుకు? పెళ్లి కాకుండానే పాణిగ్రహణం చేసినందుకు. మళ్ళీ ఓకే ఓకే. ఎర్రకారం కొత్త ఆవకాయ తీసుకురానా? వద్దొద్దు. ఏ? ఏం లేదు, వద్దంతే. సరే, పులవచారో? నో, వద్దు. పోనీ చామదుంపలు వేపుడు? వద్దొద్దు ప్లీజ్. ఏ? ఏమైంది? ఏం కాలేదు, నేను పెరిగేసుకుని తింటాను, మీరు కానివ్వండి. అదే ఆకలేదా? అవును, లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ చిన్న హెల్ప్ చేసి పెడతావా? చిన్న హెల్ప్ ఏంటి, మీరు అడిగితే పెద్ద పెద్ద హెల్పే చేసి పెడతాను, అడగండి. మా ఆయా వచ్చేంత వరకు ఈ వారం రోజులు ఈ వారం రోజులు చెప్పండి, నన్ను ఇక్కడ ఉండమంటారా? మరి మీ ఇంటితో పాటు ఈ ఇంటిని కూడా మీ వంటవాణి చూసుకోమని చెప్పాలి. సరే. థ్యాంక్ యూ. ఓడిపోనమ్మా, నీలా వెనక్కి తిరిగి చూడను. నేను కళంకితనైనా కళల్ని మాత్రం వదిలిపెట్టను. నువ్వు సాధించలేనిది నేను సాధిస్తాను. దారేదైనా కానీ అనుకున్న చోటికి చేరతాను. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నేనెప్పటికైనా హీరోయిన్ అవుతాను, అయి తీరుతాను. స్కూల్కి టైం. ఏంటి మేకప్? ఏమ్మా? ఎవరే నీకే మేకప్ ఎవరు చేశారు? ఎవ్వరూ చేయలేదు. మరి నాకు నేనే చేసుకున్నాను. బాగుందా? నీ మేకప్ బాక్స్ ఉందా? అందులోంచి అన్నీ తీసుకుని మేకప్ చేసుకున్నాను. బాగున్నానా? సినిమా పిల్లలా ఉన్నానా? చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మా, స్కూల్ లేదు, షూటింగ్ అని చెప్పి స్కూల్కి సెలవు ఇచ్చేశారు. చెప్పు. మరేమో షూటింగ్ జరుగుతోంది, అందులో నన్ను చిన్నపిల్ల వేషం వేస్తావా అని అడిగారు. మా అమ్మకి మందులు కొనాలి, మీరు డబ్బులు ఇస్తే నేను వేషం వేస్తానన్నాను. వేసావా? నిజం చెప్పు, నువ్వు వేషం వేసావా లేదా? వేశాను. కళ, అమ్మా చూసి పెట్టు. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడింది చాలు, ఇంకా కష్టపడతావా? వద్దమ్మా, చెట్టంత కూతుర్ని నేనున్నానుగా, నేను చూసుకుంటానులే.
అమ్మా, మన ఆశలు ఆశయాలు ఆకాశంలో, కానీ మన బతుకులేమో ఇక్కడే. ఈ గోడకి పట్టిన పూజల్లే ఇక్కడే తెల్లారిపోయాయి. వెండి తెర వేర్పులుగా వెలగాలనుకున్నాం, కానీ ఈ మొండి గోడల మీదే ఇద్దరం సిలువేయబడ్డాం. ఓడిపోయానమ్మా, పూర్తిగా ఓడిపోయాను. హీరోయిన్ అవుతానని నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. క్షమించమ్మా, నన్ను క్షమించు.